హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ సిహెచ్ఎఫ్ ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ కరెన్సీ పేరు గురించి అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ మనం క్లియర్గా గమనిస్తే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈరోజు మండే ఫ్రెండ్స్. సో లాస్ట్ వీక్ కానీ బిఫోర్ లాస్ట్ వీక్ కానీ ఏం జరిగిందంటే ఈ క్యాండిల్ చూడండి, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫార్మేషన్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అయింది. సో ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 53,000 దగ్గర ఓపెన్ అయ్యి 54,600 రైట్ సైడ్ నుంచి చూడవచ్చు. 54,600 వరకు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వల్ల సేమ్ ఎక్కడైతే ఓపెన్ అయింది ఆల్మోస్ట్ అక్కడే నియరే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ అంతకుముందు వీక్. సో లాస్ట్ వీక్ కూడా సేమ్ ఆల్మోస్ట్ మార్కెట్ అనేది 53,750 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ అది అగైన్ సేమ్ ఆల్మోస్ట్ హై వరకు 54,400 వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ప్రెజర్ వల్ల సేమ్ ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే క్రూషియల్ సపోర్ట్స్ అనమాట, క్రూషియల్ లెవెల్స్ ఇది. సో ఎక్కడైతే 54,600 లెవెల్ ఇక్కడ నుంచి మార్కెట్ అండ్ సెల్లర్స్ అనేది హ్యూజ్ కంట్రోల్ ఉందన్నమాట సెల్లర్స్కి ఇక్కడ. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ 2 ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ కావడం వల్ల సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో డౌన్ఫాల్ అంటే కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రైస్లో ఇక్కడ లో మార్క్ చేసాను చూడండి, ఈ వీక్ క్యాండిల్లో వన్ సెకండ్ ఫ్రెండ్స్. సో ఈ వీక్ క్యాండిల్ లో ఉంది కదా 53,560 రైట్ సైడ్ మీరు బ్లాక్ లోకి చేయొచ్చు. 53,560 లెవెల్, ఈ లెవెల్ కింద డైలీ క్యాండిల్ స్టిక్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డైలీ క్యాండిల్ స్టిక్ అనేది ఈ లెవెల్ 53,560 కింద క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ క్లోజ్ అయిన వెంటనే ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో ఇమ్మీడియట్గా ప్రైస్ అనేది ఎక్కువ టైం ఉండదు, వితిన్ డేస్లోనే మార్కెట్ అనేది ఈ లెవెల్ రీచ్ అవకాశం ఫ్రెండ్స్. లెవెల్ ఏంటంటే 0.5 to 750 రైట్ సైడ్ బ్లాక్లో చూడవచ్చు మీరు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ దానికంటే ఒక 200-300 పాయింట్స్ ఇక్కడ చూసి ఈ క్యాండిల్ హ్యూజ్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ హ్యూజ్ బయింగ్ ప్రెషర్ ఉంది. సో ఆటోమేటిక్గా అంత కింద వరకు వెళ్ళకుండా ఆల్మోస్ట్ నియర్ వరకు మనం గెస్ చేయొచ్చు. సో లెవెల్ ఏంటంటే 0.5 to 52,700 ఫ్రెండ్స్ రఫ్లీ. సో రైట్ సైడ్ చూడవచ్చు బ్లాక్ కలర్లో ఆ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ దీని ఏంటంటే రెండు కండిషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ క్యాండిల్ లో ఏదైందో 53,560 లెవెల్ కింద డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో 54,600. సో ఈ 54,600 పైన డైలీ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. క్లియర్గా వినండి, డైలీ క్యాండిల్ స్టిక్ హవర్లీ చార్ట్ కానీ 4 hours చార్ట్ కానీ జనరల్గా పైకి వెళ్ళి అక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది ఫ్రెండ్. బట్ మనకి క్రూషియల్ ప్రైస్ కన్ఫర్మేషన్ జనరల్గా డైలీ క్యాండిల్ స్టిక్ బట్టి మనం 80 to 90% ప్రాబిలిటీ మనకు ఉంటుంది ఆ కంపల్సరీ పర్టికులర్ డైరెక్షన్లో ఫ్రెండ్స్. సో ఈ ప్రైస్ వరకు గమనిస్తే మార్కెట్ అనేది ఎప్పుడైతే హై ఏదైతే ఉందో 0.546 అని దీనిపైన అనేది డైలీ క్యాండిల్ స్టిక్ కనుక క్లోజ్ అయితే మార్కెట్ అయితే అగైన్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ సినారియో ఫ్రెండ్స్. సెకండ్ సినారియో గమనిస్తే మార్కెట్ అనేది సపోజ్ ఈ క్యాండిల్ స్టిక్ పైన కనుక క్లోజ్ అయింది అనుకుందాం డైలీ క్యాండిల్ స్టిక్స్. సో నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్గా ప్రీవియస్ స్వింగ్ హై ఫ్రెండ్స్. ఈ ప్రీవియస్ స్వింగ్ హై మార్క్ చేసాను చూడండి ఇక్కడ, ఇది స్వింగ్ హై. సో ఆ ప్రైస్ గమనిస్తే 0.55,700 లెవెల్ అనుకోండి. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. సేమ్ దీనికి కూడా కండిషన్ వైస్ వర్సా రివర్స్ కండిషన్ ఏంటంటే సేమ్ డైలీ క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వకూడదు మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వాలంటే, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే డైలీ క్యాండిల్ స్టిక్ అనేది ఫస్ట్ దీనిపైన క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో కంప్లీట్గా ఆపోజిట్ ఫ్రెండ్స్, ఫస్ట్ సినారియో సెకండ్ సినారియో. బట్ ఓవరాల్గా ప్రైస్ మార్కెట్ పైకి వెళ్తున్నా కిందికి వెళ్తుందని గమనిస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే హైయెస్ట్ ప్రాబిలిటీ 70-80% మార్కెట్ అనేది కిందికి వచ్చే అవకాశం ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పైకి వెళ్ళడానికి ఒక లెస్ ప్రాబిలిటీ కంపేర్ చేస్తే డౌన్ఫాల్ ఏదంతా కంపేర్ చేసుకుంటే పైకి వెళ్ళడం లెస్ ప్రాబిలిటీ ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు ప్రైస్ పైకి వెళ్తే కిందికి వెళ్తాం గెస్ చేసి కమింగ్ ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.